హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకైతే టాటా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి రెజ్యూమ్ పంపితే చాలండి, మనము నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా నేను ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి టాటా స్టీల్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీలో అయితే మనకి ఈ యొక్క జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనం జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఒక ఇంటర్న్షిప్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టాటా స్టీల్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా పలు వ్యాపార పాఠశాలలు మరియు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లకు చెందిన విద్యార్థులను సాధారణంగా 8-12 వారాలు వ్యవధిలో ఉండే ఇంటర్న్షిప్ ప్రాజెక్టుల్లో భాగంగా ప్రోత్సహిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది 8-12 వారాల్లో మనల్ని అయితే రిక్రూట్ చేసుకొని తర్వాత మెయిన్ జాబ్లో అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా, మెయిన్ జాబ్లో మనల్ని పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, మీరు పని చేస్తున్నప్పుడు నేర్చుకోండి. మీరు ఇంటర్న్షిప్గా ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడు మీరు ఏ పని అయితే చేస్తారో అది కరెక్ట్గా నేర్చుకోవడానికి మీకు దోహద చెందుతుంది, అలాగే ప్రోత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్గా పని చేస్తున్నప్పుడే ప్రతిదీ నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలి అనేది ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఇంటర్న్షిప్ ప్రోగ్రాము విద్యార్థులు ఫీల్డ్ అనుభవంలో నిమగ్నం చేయడానికి రూపొందించబడింది. ఇది వారికి ఉద్యోగంలో నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇంటర్నల్ వారి అంతర్దృష్టులను పంచుకుంటారు, అలాగే మరియు వారి విద్యాపరమైన అభ్యాసాలు మరియు పారిశ్రామిక మరియు కార్పొరేట్ ఎక్స్పోజర్ మధ్య సంబంధాన్ని అన్వేషిస్తారు. మీరు దీంట్లో నిమగ్నమై ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వారికి ఉద్యోగంలో నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందన్నమాట. అలాగే ఇంటర్నల్ అలాగే అంతర్దృష్టులను పంచుకునే విధంగా ఉంటారు. విద్యాపరమైన అభ్యాసాలు కూడా ఇక్కడ నేర్చుకుంటారు, అలాగే పారిశ్రామిక కార్పొరేట్ ఎక్స్పోజర్ కూడా సంబంధాన్ని అన్వేషించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే, మా ఇంటర్నల్ డిపిఎల్లో ఉద్యోగంలో మాత్రమే నేర్చుకోరు, వారి తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు వినూత్న పరిష్కారాలు మరియు సూచనలను అందించడం ద్వారా సహకరించేలా ప్రోత్సహించబడతారు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట క్లియర్గా. సో ఇక్కడ జ్ఞానాన్ని పంచుకోవడమే కాకుండా అలాగే వినూత్న పరిష్కారాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సూచనలుగా అందించడం ద్వారా సహకరించేలా ప్రోత్సహించబడతారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే టీఎస్డిపిఎల్లో ఇంటర్న్షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మనం ఇక్కడ వివరిద్దాం. మేము ఇంటర్న్షిప్ కోసం వివిధ సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అనేక సంస్థల నుండి ఇంటర్న్షిప్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని చెక్ చేస్తున్నారు, అలాగే చలనశీలత మరియు సంస్థాగత అవసరాలను ఆధారంగా అభ్యర్థులకు ప్రాథమిక రౌండ్ స్క్రీనింగ్ తర్వాత ప్రాజెక్టులు అందించబడతాయి. సో మీకైతే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నుంచి మీ యొక్క అనుభవం కూడా అవసరాల ఆధారంగా అభ్యర్థులకు చిన్న ప్రాథమిక స్క్రీనింగ్ టెస్ట్ అంటే చిన్న రాత పరీక్ష లాంటిది ఉంటుంది. సో దాని తర్వాత ప్రాజెక్టులు అనేది అందించబడతాయట మనకి. ఓకేనా, ఇక్కడ
మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వ్యక్తిగత స్కిల్స్, పర్సనల్ టెస్ట్, అలాగే స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. అదొకటి మీరైతే గుర్తించాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఇంటర్న్షిప్ కోసం నేరుగా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో ఎలా దరఖాస్తు చేయాలనేది నేను ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క లింకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది తెలుసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, మా గురించి తెలుసుకోవాలంటే టాటా గ్రూప్ ప్రొఫైల్లో కంపెనీ వివరాలు, స్టీల్ సర్వీస్ సెంటరు, మా జర్నీ, విజను, మిషను మరియు ప్రధాన విలువలు, నాయకత్వం, నీతి శాస్త్రం, భద్రత, అవార్డులు, ధృవపత్రాలు, కస్టమర్ టెస్ట్ మెషిన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఉత్పత్తులు, సేవలు వచ్చేసరికి మేము అందించే విభాగాలు, ఉత్పత్తులు, సేవలు, పరిష్కారాలు అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. అలాగే సౌకర్యాలు ఏంటంటే ఉంటాయంటే చెన్నై, సఫీరాబాదు, ఫరీదాబాదు, జంషెడ్పూర్, కళింగనగర్, పంతనగర్, పూణే, తడ అనేసి ఇవ్వడం జరిగింది. సో స్థిరత్వం అనేది కార్పొరేట్ సామాజిక బాధ్యత, అలాగే నిశ్చయాత్మక చర్య, అలాగే ఉద్యోగ వాలంటీరింగ్, పర్యావరణ విధానం, ఎనర్జీ పాలసీ, నీటి విధానం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. ఏ విధంగా వస్తుంది ఇప్పుడు నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు తెలుసుకుందాం ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయాలి. మనం దానిపైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ పేజీ అనేది మనకి ఇంగ్లీష్లో పెట్టుకుందాం. సో నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు, మనం డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. సో ఇక్కడ చూడండి, నేము అండ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, ఫస్ట్ నేము అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కూడా ఇక్కడ చూడండి, బీటెక్ బీఈ స్టూడెంట్స్ మస్ట్ కంప్లీట్ 6th సెమిస్టర్, ఎంబీఏ స్టూడెంట్స్ అయితే 2nd సెమిస్టర్ కంప్లీట్ అయి ఉండాలి. సిఎస్ స్టూడెంట్స్ అయితే ఇండస్ట్రియల్ ట్రైనర్స్ పోస్ట్ సబ్మిషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అప్రూవల్ లెటర్ అనేది మీకైతే ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద. అలాగే పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, అడ్రస్, అలాగే సిటీ, స్టేటు, పిన్ నెంబరు అది మెన్షన్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్, మీరు ఎక్కడి నుంచి నేటివ్ ప్లేస్ అనేది ఇక్కడ అంటే నేటివ్ ప్లేస్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అక్కడ కూడా సిటీ, స్టేటు, పిన్ నెంబరు, లేదనుకుంటే పైన మెన్షన్ చేసిన ప్రెజెంట్ కాంటెంట్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ అనేది ఉంది కదా. సో పైన మెన్షన్ చేసిన అడ్రస్ సేమ్ రావాలంటే సేమ్ యాజ్ అబవ్ పైన క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే అడ్రస్ వచ్చేస్తుంది అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్ అనేది మీరు ఏదనేది ఇవ్వండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్. మీకు మీ యొక్క కేటగిరీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. జనరల్ అయితే జనరల్, ఎస్సీయా, బీసీయా, ఓబీసీయా, ఎస్టీయా, అదర్సా అనేది, మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో సింగిల్ అయితే సింగిల్ అని చెప్పండి. సో ఈమెయిల్ కూడా మీ యొక్క ఈమెయిల్ మెన్షన్ చేయండి. అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు, 2 ఫోన్ నెంబర్లు మెన్షన్ చేయండి. ఒకటి పర్మనెంట్ నెంబరు, ఒకటి ఆల్టర్నేట్ నెంబర్ ఉంటాయి కదా. సో ఆ నెంబరు మీరు మెన్షన్ చేయొచ్చు. సో అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ డిగ్రీ చదివితే డిగ్రీ, 10th, 12th, అలాగే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్స్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. డిగ్రీలో ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, అలాగే అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని, అలాగే సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, అలాగే 10th కూడా సేమ్ అనమాట. సో 10th, 12th, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే పెట్టండి, లేకపోతే లేదనమాట. ఓకేనా. ప్రీఫైల్ లొకేషన్ అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ ఆథరైజేషన్ లెటర్ అనమాట. సో ఇది సిఏ వాళ్ళకి అనమాట. అలాగే అటాచ్ సివి, మీ యొక్క సివి అంటే కరికులర్ వికెట్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ యొక్క రిజ్యూమ్ అనేది ఓన్లీ డాక్యుమెంట్ రూపంలో, పీడిఎఫ్ రూపంలో 5 MB లోపు ఉన్నది మీరు తయారు చేసుకొని ఇక్కడ అప్లై చేయొచ్చు.
రెఫర్డ్ బై ఇఫ్ అప్లికబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎనీ అదర్ డీటెయిల్స్ దట్ వుడ్ సపోర్ట్ యువర్ అప్లికేషన్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. సో మీరు ఇది బీటెక్ వాళ్ళకి అనుకుంటున్నా. సో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఇవి కూడా మీరు అటాచ్ చేయొచ్చు. అలాగే ఎంటర్ క్యాప్చా, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేస్తున్నట్టుగా అవుతుంది. సో ఇదన్నమాట ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.